వేసుకొని వచ్చాను అని చూస్తున్నారా? మా ఆయన పెద్ద సినిమా పిచ్చోడండి. ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో గెటప్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. మా కర్మ ఏంటంటే ఆ సినిమాలో క్యారెక్టర్లు కూడా మాతోనే చేయిస్తూ ఉంటాడు. ఇంతకీ రాత్రి ఏ సినిమా చూసాడో ఏమో, ఏ గెటప్ తో రివీల్ అవుతాడో. దండాలయ్యా, నమస్కారం. అవునారా? మీరు పెద్దోళ్ళు. ఈ సెట్ లో మీకన్నా పెద్దోళ్ళు ఎవరున్నారా? అందుకే పెద్దలతో పెట్టుకోకూడదని అంటారు. ఏరే వాళ్ళు వచ్చారా? చూసారా ఈయన పిచ్చి ఎంత పీక్స్ కెళ్ళిందంటే నా నగలు తాకట్టు పెట్టి మరి ఆ సినిమాలో చేసిన ఆర్టిస్టులనే తీసుకొని వచ్చాడు. వస్తారు చూడండి ఇప్పుడు. నేనే పిలుస్తా. చిన్నబ్బా, ఈ గెటప్ ఏంటో తెలుసా? తెలుసు ఆయన. జేజమ్మా నీకు ఆపద వస్తుంది. దేవుడు ఉన్నది ఎంత నిజమో దెయ్యం ముందు కూడా అంతే నిజం. ఇది అరుంధతిలో ఫకీర్ గెటప్ కాదురా. పొలంలో నాటే నారంతో ఉన్నావు, నువ్వు నారప్ప. సరే సరేలే, జాగ్రత్త. వాళ్ళ ఫ్యాన్స్ గానీ తెలిసిందనుకో తొక్కి నారదీస్తారు. అంత దాకా ఊరుకుంటాం ఏంటి? ఏం చేస్తావు? వెళ్ళి కాలు పట్టేసుకుంటాం. ఈ గెటప్ వేసిన దగ్గర నుంచి కూడా నాకేదో కొంచెం బాగా మంచి బాడీ వచ్చినట్టుంది. అసలే మన ఇల్లు చిన్నది, అందులో పడతానంటావా? ఇంట్లో ఏంటి, నువ్వు సంచిలో కూడా సరిపోతావు. చిన్నబ్బా, వాళ్ళ పిల్లగా ఆయన పిలిస్తే కడుపు నిన్నట్టుండేది, నేను పిలిస్తే కడుపులో తిరుగుతున్నట్టు ఉంటుంది. అలా అనమాకు బాబు. నా నగలు తాకట్టు పెట్టి మరి మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఈ ఒక్క స్కిట్ కి కానివ్వండి. ఎలా అనిపించట్లేదమ్మా? మరి ఎలా అనిపిస్తుంది? సోకరబచ్చు. మీరైతే నా గెటప్ ను అర్థం చేసుకోరు గానీ నా గెటప్ ను అర్థం చేసుకుని పొగడాలంటే నా కూతుర్నే పిలవాలా. ఏంటి తింటున్నావమ్మా? కొబ్బరి మిఠాయి నాన్న. మన స్కిట్ లో బోల్డ్ అండ్ డైలాగులు ఉంటాయి, తినొచ్చు కదా. ఆ ఛాన్స్ ని ఎవరికి ఇవ్వంటగా. నేనంటే అట్టవుతారని అన్నా. నాకు డౌట్. ఏంటమ్మా? నేను ఎవరి పోలిక? నువ్వు అమ్మ పోలిక. వీడి గురించి నాతో మాట్లాడుకో, ఆడికి మైండ్ లేదు. అంటే నీ పోలికే అన్నమాట. మనం వచ్చి 25 ఏళ్ళు అవుతుంది. ఇంకెక్కడికి పోవా? ఇక్కడ వెళ్దాలుంటాం. నీకు తెలుసు కదమ్మా, నాన్న ఎక్కడికి వస్తే అక్కడే పాతిపోతాడు. నాయనా బల్లెం తీసుకున్నా, నా పైన చంపడానికి వెళ్దాం. ఓకే దావే. నాయనా బల్లెం తీసుకుంటామంటే అమ్మని తీసుకొచ్చావేంటి? పిల్లం బల్లెం అంటారు కదా, అందుకే దీన్ని తీసుకొచ్చాను. సర్లే నాడు ఇంటికి వెళ్దాం. ఏంది మరి పంది? నువ్వు పని చేసిన తర్వాత పని చచ్చిపోయి ఉంటది అక్కడ. మీరు లోపలికి వెళ్ళండి. చిన్నబ్బా దా. అయినా పందికి బల్లెంతో కూర్చా. పందికి నాకు తేడా తెలీదా చిన్నబ్బా? అటు ఇటు అయితే ఏమై ఉండేది, నాకు జస్ట్ మిస్ అయింది. మిస్ చేసినా ఫ్యాన్స్ మిస్ చేయర్లే నీకు. అదిగో పంది వస్తుంది. ఇదే మన కొత్త ఇల్లు, ఇందులో మనం ఉండబోతుంది. ఎలా ఉంది? నాకెందుకో భయంగా ఉందండి, దయ్యాల కొంపలా ఉంది. ఏ కంగారు పడకో, పక్కింట్లో పకీర్ ఉన్నట్టున్నాడు. నేను వేసింది పకీర్ గెటప్ కాదురా. మరి నారప్ప వెంకటేష్ బాబు చెప్పంత లేవు, నువ్వు నారప్ప. పాపం. చిన్నబ్బా ఏం చేస్తున్నావు? బాంబులు చూడుతున్నాను నాయనా. ఇదిగో సినిమాలో నువ్వే నీ వయసు కన్నా పెద్ద పనులు చేసావు. మళ్ళీ ఇక్కడ బయటకు వచ్చాక అవన్నీ చెయ్యొద్దు. నీ వయసు అంటే బుద్ధిగా చదువుకోవాలి. బాంబులు వేసేటప్పుడు ఆపే. చదువుకోనైనా బాంబులు. చిన్నబ్బా తాడు తీసేసుకుంటే ఇప్పుడు ఎలా బాంబులు చూడతాడో నేను చూస్తాను. తాడు తీసుకెళ్ళిపోతే నేను ఎవరాలు అడుకుంటాను. తాడు కాఫీ పట్టరా. అంకుల్ ఏంటమ్మా? తాడు ఎవరా? తాడు ఏం లేదు నాన్న ఇక్కడ. సరే అంకుల్. కాఫీ పట్టరా. ఏం చేశాడు నువ్వు? తాడు లాగాను అంకుల్. ఏంటి గోల ఏంటి? నీ ఓడి నా మొలతాలు లాగా పంచి ఊడిపోయింది. అందరు చూసి నవ్వారు నన్ను. ఓన్లే అప్పుడన్నా నవ్వారు. చిన్నబ్బా తప్పు కదా. వెళ్ళి ఆ పక్కింటి ఆయన మొలతాలు లాగాడు, లుంగి ఊడిపోయింది, ఆయన బాధపడుతున్నాడు. ఆ పని ఆడు కాదు గాని నువ్వు ఎంతో సంతోషించేదాన్ని. నేను పంపిస్తానయ్యా, మీరు వెళ్ళండి. చిన్నబ్బా ఆయన మొలతాడు ఆయనకి ఇచ్చేయి. నేను ఇవ్వనాయనా. చిన్నబ్బా నీకు తెలియట్లేదు, ఆ మొలతాడు పట్టుకుని నువ్వు ఇంకా బతుకున్నావంటే 40 సంవత్సరాల నుంచి ఆ మొలతాడే కట్టుకుని తిరుగుతున్నాడు. బాబాయ్ మొలతాడానికి ఏం చేశారా మీరు? బాంబు వేస్తారా? వెంకటేష్ బాబు గారు గెటప్ లో ఉన్నావు నువ్వు. గెటప్ తీసిన తర్వాత చెప్తాను నీ సంగతి. చిన్నబ్బా వాళ్ళ పిల్లగా ఆయన పక్కన చేసి నీ పక్కన చేయాలంటే చాలా గలీజ్గా ఉంది నాకు. నేను షూటింగ్ వెళ్తాను. చిన్నబ్బా అదేంటి
చిన్నప్ప జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాడు. ఆ పని ఆడు కాదు కానీ నువ్వు చేస్తే ఎంతో సంతోషించేదాన్ని. ఏమమ్మా నువ్వు వెళ్ళలేదే? కొబ్బరి మిఠాయి. బయటికి వెళ్తే మేనేజర్ కూర్చుంటాడు, అడిగితే 4 కొబ్బరి మిఠాయిలు ఇస్తాడు, తినుకుంటే వెళ్ళిపోవచ్చు. ఏంటో మేడం 4 సార్లు నారప్ప సినిమా చూసి కష్టపడి గెటప్ వేసుకున్నా. నేను నారప్పనంటే ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ సంచి తొడుక్కుని ఏం చేయాలి? దేవుడు ఉన్నది ఎంత నిజమో దెయ్యం ఉన్నది కూడా అంతే నిజం. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో దెయ్యం ఉన్నదన్నది అంతే నిజం. శుకర్ బచ్చో. ఇవాళ ఒక సంతోషకరమైన రోజే. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఒక పని చేయాల్సిన మూడు, ఒక ఉత్సాహం మన చెయ్యనివ్వరు, చంపేసి సర్వనాశనం చేసేస్తారు. ఏదో యూట్యూబ్లు వీడియోలు ఇవన్నీ తట్టుకోలేక ఇగో ఈ ప్రింటింగ్ మెషిన్ ఇంట్లో పెట్టుకుని ఏదో కొత్తగా పేపర్ ట్రై చేసుకుందాంలే, లేకపోతే ఇదిగో శుభలేఖలు వినైల్ చీట్లు ప్రింటింగ్ చేసుకుని ఏదో బతికేద్దామని ప్రిపేర్ అయ్యాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మళ్ళీ మీరు షాక్ అయి ఉండొచ్చు, ఎందుకంటే గతంలో దెబ్బ కొట్టేసిన మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నారేంటని. పాపం పిల్లలు ఉన్నారు, కాళ్ళ మీద పడి తెలుగు నేర్చుకుంటాను అని మాట ఇచ్చాడు, అవునా కాదా? అయినా సరే నా లడ్డూలు వదిలిని నమ్మి ఈ రోజు ఇక్కడ నేను పెట్టుకున్నాను. ఈ వీడి లడ్డూలో ఎందుకురా నవ్వుతున్నావు? నేను ఇక్కడ మాట్లాడి నన్ను చూడాలి కదా నువ్వు. మాట్లాడు. ఎందుకు పుడతారో తెలియదు, బాస్ మాట్లాడుతున్నప్పుడు బాస్ని చూడాలని తెలియదు. ప్రతిదానికి గోల్డ్ మెడల్ కొట్టినట్టుగా నవ్వు ఒకటి. సర్లేండి, ఎంత దెబ్బ కొట్టినా వీడిని ఎందుకు పెట్టుకున్నారంటే వీడు ఓ మాట అన్నాడు, మీరు ఎంత కొట్టినా వీపు మీద కొడతారు కానీ కడుపు మీద కొట్టరు అన్నాడు. అక్కడ పడిపోయాను. ఇప్పుడు ఇంకో విషయం చెప్పుకోవాలి. వాడు ఎందుకు పుడతాడో తెలీదు. వాడు ఎవడో జబర్దస్త్లో ఉంటాడు, 3 అడుగులు ఉంటాడు. వాడు కూడా నన్ను ఇమిటేట్ చేయడం, వాడి హైట్ కి. వాడు నాకు కనబడాలి, ఆ మిషన్ లో వేసి పిసికి వాడిని వినైల్ సీట్ వేసేస్తాను ఏమనుకుంటున్నాడు. ఏమండి, నిన్న నేను సేకరించిన వార్తలన్నీ ప్రింట్ వేసారు కదా, దాన్ని మనం ఊర్లోకి పంపించవచ్చు కదా. నమ్మకానికి అమ్మ వంటి వాడు, నన్ను నమ్మండి సార్. ఎంత మాట అన్నారంటే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ మొదటి వార్త సార్, చదువు. తారాస్థాయికి పెరగనున్న శృంగారం ధరలు. కాదు, నేను ఏం రాశాను ఒకసారి ప్రూఫ్ చూడండి. ఇక్కడ ఏం రాశాను? తారాస్థాయికి పెరగనున్న బంగారం ధరలు. మరి బంగారం ధరలను రాశాను కదా. మనసు ఇక్కడ లేదు, మనసు ఇంటికెళ్ళి తినేసి మాంసం ఎక్కేసి నేను ఏం చెప్పాను? బంగారం ధరలు అన్నప్పుడు బంగారం ధరలను రాశాను కదా. శృంగారం ధరలను ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అంటాను. ఏమన్నా అంటే హత్య అయిపోతారు, ఫీల్ అవుతారు ప్రతిదానికి. తర్వాత వార్త చదవండి. భరించలేని కామంతో మంచం విరగొట్టిన కార్పొరేటర్. ఏం చదువుతున్నావు? కనీసం బేసిక్ సెన్స్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా నోటికి ఏమొస్తే అది చదివేస్తారు. కోపంతో మంచం విరగొట్టిన కాపీ మీకు ఇక్కడ లేదండి. మనసు రాత్రి అయ్యాక చీకట పడ్డాక ఆలోచన తప్ప కోపంతో మంచం విరగొట్టిన కార్పొరేటరు. తర్వాత వార్త చదవండి. ఇది మాత్రం మంచి వార్త సార్. నగరంలో అర్ధరాత్రి తొడలెత్తిస్తున్న దొంగల ముఠ. ఇది ఎప్పలేని కానీ మిషన్ బయటికి తోసే చెప్తాను. ఏమన్నావురా? ఏమన్నావు చెప్పు. అంతా సెక్సీగా చదువుతాయంటారా వార్తలు? సెక్సీ వార్త చదువుతాను. నగరంలో అర్ధరాత్రి హడలెత్తిస్తున్న దొంగల ముఠ. తొడలంతా మళ్ళీ ఎందుకు సర్దేవు తల? ఎందుకు సర్దేవు? అలాగే ఉంచు, నవ్వకు. చదువు. నేను చేయనా మేకప్? వద్దు సార్. నేను చేస్తాను. వద్దు సార్. ఎర్రగా వస్తాం. ఈసారి తన నటనకు 4 గ్యారంటీ అంటున్న బహుభాషా నటుడు. నటనంటే బిరుదులు కదా అనాల్సింది. నీకు 40 ఉన్నాయి కదా, లేచి నిలబడతాను 40 కనిపిస్తాయి నీకు. అయ్యా జాన్ గూటెన్బర్గ్ గారు, ఇలాంటి గూట్లేగాలు ఉంటారని తెలియక మీరు ఆ మిషన్ కనిపెట్టారు. వీడిని క్షమించమని కోరుకుంటున్నాను. తన నటనకి ఈసారి 4 బిరుదులు వస్తాయి అంటున్న బహుభాషా నటుడు కదా. ఏం పీకేమన్నా అవుతున్నావురా? వద్దు సార్. చదువు. తన ఒంటిని బాడుక్కిస్తా అన్న బాలీవుడ్ హీరోయిన్. ఒంటిని కాదురా, ఇంటిని.
నీ బతుక్కి కుర్చీ తన్నేసి అరగంట సేపు అయింది. ల్యాబ్ ఇక్కడ కూర్చుంటావు అంటే నీ కాళ్ళ దగ్గర కూర్చుని నీకు కరెక్ట్ చేస్తుండాలి. ఇవ్వకవు నవ్వకరా. ఎందుకు వస్తారో తెలీదు, ఎందుకు పుడతారో తెలీదు. కొడుతున్నా సరే సిగ్గు లేకుండా లే లే. నీకు మళ్ళీ కుర్చీలు సోఫాలు ఒకటి అచ్చు తప్పులు పుచ్చు మొహం వేసుకుని చదువు తర్వాత వార్త. లొకేషన్ లోనే చిరిగిన హీరోయిన్ దుస్తులు, చిరిగిన చోటే కాటేస్తానన్న కాస్ట్యూమర్. లొకేషన్ లో చిరిగిన హీరోయిన్ దుస్తులు, చిరిగిన చోటే కుట్టేస్తానన్న కాస్ట్యూమ్. మరి ఇందాక నువ్వేమన్నావు? కాటేస్తాను. అంతే కదా, నీ మనసు ఇక్కడ లేదండి. అంటే అట్లాగా. ఇదేరా మీకు వచ్చేవి మంచి ఆలోచనలు రావు. క్రీడా వార్తలు సార్. ఈసారి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టడమే నా గుల. సార్ ఇది నా మిస్టేక్. అంటే ఇందాలని నా మిస్టేక్ లా, ఇది నీ మిస్టేక్ అంటే ఇందాకవన్నీ నా మిస్టేక్ లా. అన్ని ఇలాగే తగలబెట్టావా? అంటే బాగా రాయవా నువ్వు? మరి చితిలాసంగా ఫస్ట్ నైట్ మంచం మీద పడుకున్నట్టుగా కూర్చో. నవ్వకు, అటు చూడు. నువ్వు నవ్వితే చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఏమి సాధించుకుంటా ఏమి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడలే నా కళ. గోల్డ్ మెడలే నా కళ. మరి గులా అన్నావు ఏంటి ఇందాక? ఒక అక్షరమే కదా సార్. అక్షరం ఏం నాకేవు? ఎందుకు నాకేవు? కాదా, నిన్ను లాగాలంటే లారీని లాక్కెళ్తున్నట్టుంది. కూర్చో కూర్చో. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవండి. ఇప్పుడే వస్తా. ఎంత చూసినా అదే మొహం కదా కనబడుతుంది. అంటే నేను ఉన్నప్పుడు ఏమో రాస్తావు. అసలు నిన్న ఉదయం అనగా నీకు ఎంతసేపు రాసావు చెప్పు? ఎంతసేపు రాసావు అసలు? తెల్లారు 3 గంటల వరకు రాశాను సార్. 3 గంటల వరకు రాస్తే అన్ని తప్పులు ఎందుకు వచ్చారా? అంటే 2:30 వరకు స్నాక్స్ తిన్నాను సార్. ఆ తర్వాత ఒక ½ అవర్ కాన్సన్ట్రేషన్ చేశాను. చూడరా, చూడు చూడు చూడు. మిషన్ అప్పు చెప్పే కదా నీకు. తొడవమని రెంచి పట్టుకుని దాని ప్రదక్షిణ చేస్తున్నా. తర్వాత వార్తలు ఏంటో చదవండి. తర్వాత వార్తలు. నాసా వాళ్ళు కొత్త జాకెట్ తయారు చేసి ఆకాశంలోకి ప్రయోగం. ఆకాశంలోకి జాకెట్లు పంపిస్తారండి. అంటే అది రాకెట్, నేను జాకెట్ అంటే మన రాకెట్ అయినా కదా రాశాను. అక్కడ పని చేస్తున్నావా, ఇక్కడ పని చేస్తున్నావా? ఇందాల నుంచి చదువు. నేటి అర్ధరాత్రి నుంచి ఆకాశంలో పడనున్న పులకాపాతాలు. తెలుసురా నీకు తిండి మీద తప్ప వేరే దాని మీద ధ్యాస లేదు. రే నేను ఇలా కాదురా, డైరెక్ట్ గా మెషిన్ వేసి గుద్దేస్తాను. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు. పంతులు గారు అన్ని రెడీగా ఉన్నాయి, మొదలు పెట్టండి. ఆపండి. ఉపమాన పెళ్లి చేస్తున్నా ఆపమంటారు ఏంటండి? ఇలాంటి డైలాగులు ఏమైనా ఉంటే ముందే చెప్పండి. అలాంటి ఏలో సాటండి. వీళ్ళిద్దరు పెళ్లి జరగడం మీ ఎవరికి అభ్యంతరం లేదు కదా? మరి ఇంకెందుకు దివ్యంగా మొదలు పెడదాం. ఎవరు నువ్వు? పెళ్లి ఆపమంటున్నావు? చూడడానికి జెంటిల్మెన్ లా కనబడుతున్నాను కదా. జెంటిల్మెన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వాళ్ళందరికీ ఫోటోలు తీసే కెమెరామెన్ నేనే. అయినా కెమెరా స్టాండ్ అంత లేవు, నువ్వు కెమెరామెన్ ఏంటండి? నేను స్టాండ్ అంత లేకపోవచ్చు, కానీ నా పనితనం మాత్రం చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. కట్టెన్ చాలా బాగుంది. పెళ్లి కోసం తెప్పించారా? చెప్పండి. పెళ్లి ఆగ్రాలో జరిగినట్టు కావాలా, అమెరికాలో జరిగినట్టు కావాలా, అంతరిక్షంలో జరిగినట్టు కావాలా? ఈ పెళ్లి మండపంలో జరిగినట్టుంటే చాలండి. అబ్బో, పెళ్లి కొడుకు వీడేనా? మల్లుడు పులండి. తెలుస్తుంది తెలుస్తుంది. ఒంటి మీద చార్లన్నీ కంటి కిందకు వచ్చేసాయి. చెల్లెం రాలేదా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157
ఇంకేంటి విషయాలు చెప్పాలండి మీరే. ఎంతో చెప్పేది ఏంటి ఏంటి 5 లక్షలు ఇచ్చి ఫోటోలు తీయించుకున్నాడు. తీయించుకోవాలి కదా. అవును మోయ్. 5 లక్షలు ఇచ్చి నాకు స్టిల్ ఫోటోగ్రాఫర్ కి ఫోటోలు తీయించుకుంటున్నారా? మధ్య ఒకటి వస్తావా గేదెలాగా? టీవీ చూసినప్పుడు ఎవరైనా అడ్డొచ్చినా భరిస్తా, ఫోటోలు తీసినప్పుడు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా. మళ్ళీ రాకుండా చూసుకోండి. ప్రొఫెషన్ అయ్యా, ప్రొఫెషన్. జాగ్రత్తగా ఫోటోలు తీయనివ్వండి అయ్యా నన్ను. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు నువ్వు? 5 లక్షలు ఇచ్చాడు మీ మావ. 5 లక్షలు ఇచ్చాడా? ఫోటోలు తీస్తున్నప్పుడు నువ్వు కెమెరాని చూడాలిగా. అంటే కాబోయే పిల్లమని. కాబోయే పిల్లమైతే బొగ్గలు గిలుతావా? పెళ్లి అయ్యాక రోజు గిల్లుకుంటూ కూర్చుంటావు కదా. గోళ్ళు గిలుతావు, బుగ్గలు గిలుతావు. అయినా బొగ్గలు గిల్లడానికి దాని దగ్గరే ఉన్నారా? ఎప్పుడు మొక్క వేసుకుని కూర్చుంది. ఫోటోలు తీసినప్పుడు కెమెరాని చూడండి. మొదలు పెట్టేయమంటారా? నిన్న గుంటూరులో వర్షం పడింది మావయ్య. గుంటూరు అంతా గల్గల్ 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 అంటే మావయ్య. గుంటూరు గుంటూరు అయిపోయింది. ఏం చేస్తున్నాను? తొక్కలో ఫోటోలు తీస్తున్నాను. తొక్కలో ఫోటోలు కాదురా, తొక్కలో ఫోటోలు కాదు. ఒక్కలు లేకుండా కిల్లి బాగుండదు, ఫోటోలు లేకుండా పెళ్లి బాగుండదు. తొక్కలో ఫోటోలు అంట. మాటకు ముందు ఒకసారి గుంటూరు, తర్వాత ఒకసారి గుంటూరు. మీది గుంటూరు అని అందరికీ తెలియాలా? అవునా? గల్ 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 గల్. రాఘవ్ సార్ ఏం చేస్తున్నారా మీ ఇద్దరు? భయపడుతున్నట్లేదురా, కామంతో కౌగిలించుకున్నట్టుంది. కూర్చో కిందనే. చచ్చిపోతాడండి మల్లుడు. చంపేస్తాయి. మొదలు పెట్టేయమంటారా? అబ్బా వచ్చారు. నన్ను ఫోటో నిన్ను ఫోటో తీయాలంటే ఈ కెమెరా చాలదే. అమెరికా నుంచి అవతార్ సినిమా కెమెరాలు తీసుకొచ్చి ఫోటోలు తీస్తాం. ఎవరండి ఈవిడ అలా మాట్లాడుతుంది? మా ఆవిడ. మర్యాద ఇవ్వడం తెలీదా? రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పండి. ఎక్కడుంది రెస్పెక్ట్? ఆగు ఆగు. నువ్వు ఇవ్వలేవని నాకు తెలిసింది. అక్కడే ఉండు. ఫోటో గురించి మాటి మాటికి ప్రేమలో దూరకు. చిర్రెత్తినట్టు తీస్తా ఏమనుకుంటున్నావు? రమ్మని దానికి సైలెంట్ గా ఉండమని. మొదలెట్టేయమంటారా? గిఫ్ట్ కూడా తెచ్చాను చూడు. ఎందుకు వాళ్ళకి అడుగుతావు? ఏంట్రా దూరం నుంచి వచ్చేది? ఏంటి దూరం నుంచి వచ్చేది? గిఫ్ట్ తెచ్చావా? గిఫ్ట్ తెచ్చావా? వాడు ఎక్కడున్నాడు? వాడు ఎక్కడున్నాడు? వాడు వాళ్ళ ఆవిడకి దాక్కున్నాడు. ఆ పహిల్వాన్ ఎక్కడి నుంచి వచ్చాడు రా? వాడు తెలుసుకోవద్దా? ఎవడన్నా మళ్ళీ కెమెరా ముందుకు వస్తే నిన్ను చంపేస్తావు రే. ఇలా ఉన్నాడు. అయ్య బాబోయ్. మొదలు పెట్టేయమంటారా? వస్తున్నాడు. ఫోటోలో పడాలనే కదా నీ తాపత్రయం అంతాను. ఫోటోలో పడాలనే కదా నువ్వు. కూర్చో కూర్చోరు రే. కూర్చో. నువ్వు పెళ్లి కోసం 4 రోజులు నిరాహార దీక్ష చేసినట్టుగా కళ్ళు నువ్వులు రే. పండిపోయిన మర్రి చెట్టు కింద ఎండిపోయిన గబ్బిలలా ఉంది నీ మొహం. ప్రతిసారి వెనక్కి రావడం చాలా పెళ్లిళ్ళలో చూసా. పెద్ద పనున్నట్టు రావడం, పెళ్లి కూతురు చెన్న గేదె తోకెత్తినట్టు ఎత్తడం. దగ్గరికి వెళ్ళినందరూ పెళ్లికి వచ్చారే కాస్త నవ్వుతూ ఉండండి. కొట్టేసి ఇరగొట్టేసి నవ్వాలంట. మొదలు పెట్టమంటారా? వీడు పిలిచి డబ్బులు తినేలాగున్నాడు. పెళ్లికి ఎందుకు వచ్చావు? అర్థం అనుకున్నావా కెమెరా అనుకున్నావా? బూట్ తీసి కొడతానేమనుకున్నావా?
బ్యాటరీ అయిపోయింది. బ్యాటరీ ఇక్కడ ఇంకోటి ఛార్జింగ్ పెట్టాను, వెళ్ళి బ్యాటరీ తీసుకొస్తా. భోజనం చేసేయండి రా వెళ్ళి. వీళ్ళంతా భోజనానికి వెళ్ళారండి. అటుపక్కన భోజనాలు అటే సార్. వెళ్ళి వడ్డిస్తా ఒక్కొక్కడికి. బ్యాక్గ్రౌండ్ అద్దిరిపోవాలి ఇప్పుడు. పెళ్లి చూడడానికి వచ్చారా, పిండాలు తినడానికి వచ్చారా మీరు? 5 లక్షలు ఇచ్చి ఫోటోలు తీస్తున్నారు. ఫోటోలు తీసుకోవాలి తెలుసా మీకు? మంచి టైం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పోవాలా. మొదలు పెట్టమంటారు. మొదలు పెడతారు కానీ ఫోటోలు అంటే ఎవ్వరికీ భయం లేదు. అసలు ఫోటోలు అంటే ఏమనుకుంటున్నారండి? పెళ్లికి జనాలు ఈ రోజు వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎవరన్నా కనిపిస్తారా? కనబడరు. ఇంట్లో ఆల్బమ్ ఉంటుంది, పదిలంగా ఉంటుంది, అందరినీ పదిలంగా పదిలంగా మళ్ళీ చూసుకుంటారు. ఆ నాటికి మధుర జ్ఞాపకాలని మళ్ళీ నెమరు వేసుకుంటారు. అందుకనే పెళ్లికి 5 లక్షలు ఇచ్చి ఫోటోలు తీయించుకున్నప్పుడు ఫోటోకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అయిపోయావు. ఒరేయ్ ఏం చేస్తున్నావు రా నువ్వు? 5 లక్షలు ఇచ్చావా? ఫోటో తీయించుకోవాలి. రాకపోతే నువ్వు నాగి మీద ఉన్న కసంతా తెచ్చుకుంటున్నాడు. ముహూర్తం దగ్గర పడిపోయింది, జీలకర్ర బెల్లం పెట్టించండి. తీసుకో, జీలకర్ర బెల్లం పెట్టండి ఆయన. భయపడి చస్తారేంట్రా, ఉనికితారు ఎందుకురా? నవ్వండి రా. నవ్వులు ఫోటోల్లో పడవు, జస్ట్ ఇలా అనండి అంతే. ఓకే, చేతులు పైకెత్తండి, అక్షంతలు వేస్తున్నట్టు. మీరు కూడా అటు తిరగాలి, వాళ్ళు అట్టున్నారుగా. మీరు ప్రతిసారికి అలా చూస్తారండి నన్ను. పీట మీద కూర్చున్నట్లేదు, గడ్డపార మీద కూర్చున్నట్టుంది మీరు. రెడీ 1 2 3. ఏంట్రా అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారా? మిమ్మల్ని అందరినీ కొట్టింది నేనేరా? కరెంటు పోయినప్పుడు ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నప్పుడు జనరేటర్ పెట్టించుకోవాలని తెలియాలి కదా. అవునా? ఎందుకు నిన్నెవరు కొట్టారు? ఇలాంటి పెళ్లి ఒప్పుకున్నందుకు నన్ను నేనే కొట్టుకున్నాను. ఫోటోలకి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. సెల్ఫీ అయిపోయారు. ఫోటోగ్రాఫ్ ముందు సెల్ఫీ అంట. ఏం చేస్తున్నారా? సార్ సెల్ఫీ సార్, మీరు కూడా జాయిన్ అవ్వండి. నేను ఫోటోకి ఇంపార్టెన్స్ ఇమ్మంటే సెల్ఫీలు తీసుకోమని లేదురా. నేను తీసే ఫోటోలకి చంపుతా ఒక్కొక్కరిని. అసలు మళ్ళీ కనిపించారంటే 3 మొత్తం పోయిందండి. 3 మొత్తం పోయింది. ఇలాంటి పెళ్లిళ్ళు భవిష్యత్తులో ఇంకెప్పుడు ఒప్పుకోను. పంతులు గారు జంప్. సారీ అండి, ఇంకో మంచి పెళ్లి చూసి ఫోటోలు తీసుకుంటాను. ఇంకెవ్వడు పిలవడు నిన్ను. ఎక్కడ వచ్చారు? అందరు తొందర రండి. ఏమే అవతల అబ్బాయి ఇవాళ అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి మన ఇంటికి వస్తున్నారు. ఏ మాత్రం తేడా రాకూడదు. అవును, ఇంకా అబ్బాయి రాలేదంటే ఈ పాటికి రావాలి. అదిగో వచ్చేసాడు. అరే 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 అరే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా. అమ్మాయిని పిలిపించండి, నాకు ఇక్కడ టైం లేదు. అమ్మ శృతి. అమ్మా శృతి. వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. అమ్మాయి తల్లిదండ్రులు చూడడానికి ఎత్తడి బిందిలా ఉన్నా అమ్మాయి మాత్రం పుత్తడి బొమ్మలా ఉంది. అమ్మాయి ఇంత అందంగా ఉందంటే ఆ గొంతు ఇంకెంత బాగుంటుందో. మనకి ఎక్కడ వస్తుంది? ఏంటి ఏంటి లవ్ యూ టు. అమ్మాయి పేరేంటండి? ఒకసారి చెప్తారేంటి? అమ్మాయి ఏం చదువుకుందో? ఏంటండి మీరందరూ చెప్తారేంటి? ఈ అమ్మాయి పేరు శృతి కదండి. మా అందరి గొంతుల్లోనే ఆ అమ్మాయి గొంతు కూడా కలిసిపోయింది అనమాట. శృతి కలిపింది. అందరూ శృతి కలుపుతారా? అమ్మాయికి పాటలు ఏమైనా వచ్చా? పాట వచ్చండి. పాడాలి కదా మరి. పాట పాట ఒక చక్కటి పాట పాడమ్మా. పాట ఆపేసింది. పాట అయిపోయిందిగా. అయిపోయిందా? మీ అమ్మాయి పాట పాడుతుంటే నిజంగా టేప్ రికార్డ్ లో విన్నట్టుంది తెలుసా? నా కోసం మీ అమ్మాయి చేత ఇంకొక పాట పాడిస్తారు. ఇంకో పాట. ఇంకో పాట. అలాగే పాడిద్దాం. అలాగే పాడిచ్చేద్దాం. రెడీ 1 2 3 4.
ఏంటండి అందరూ కలిసి ఒకేసారి పాడుతున్నారు? మా ఇంట్లో అంతే, అందరం ఒకే పాట మీద ఉంటాం. మరి మీ అందరి వాయిస్ వినబడింది, మరి శృతి వాయిస్ వినబడదే? కలిపేసింది శృతిలో. మీ అమ్మాయి నాకు తెగ నచ్చేసింది. మీరు అంటే మంచి రోజు చూసి పెళ్లి చేసేస్తా. అలాగే చేసుకుందరు గాని. శృతి, అప్పుడే మన పెళ్లి ఇంకా పెళ్లి పీటల మీదకి వెళ్తున్నామేమో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది తెలుసా. అయినా మన పెళ్లి చూపులో నువ్వు పాట పాడుతుంటే నాకెంత నచ్చిందో తెలుసా. నీ వాయిస్ వింటుంటే నా చెవిలో అమృతం పోసినట్టుగా ఉంది. నీ స్వీట్ వాయిస్ తో నా పేరు అరవింద్ అని ఒకసారి స్వీట్ గా పిలవ్వా? అరవింద్. ఎవరా అది? మొగుడు పెళ్ళాలి ఏకాంత సేవలో ఉంటే ఏ కాంతంలో చూసి మాట్లాడుతున్నారు. ఒక్కసారి మళ్ళీ పిలవ్వా? అరవింద్. కంగారు పడక రాఘవ, థ్రోట్ ఇన్ఫెక్షన్, నా వాయిస్ పోలా. నా పేరు ఇవిడికి పెద్దగా నచ్చలేదు అనుకుంటా సార్. పేరుదే ఉందిలే, వదిలేసి. మన పెళ్లి చూపుల్లో ఒక పాట పాడేవు చూడు, ఆ పాట ఒక్కసారి పాడవా? గొన్న మామిడి కొమ్మ మీద గోలెండన్నాయే, ఒక గోటిలో నా రామచిల కొంది, ఒక గోటిలో ఉంది. మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి నన్ను మోసం చేశారనమాట. మీ నాన్న ఇలా కన్ను కొడుతూ మేనేజ్ చేస్తున్నాడంటే మ్యారేజ్ చేస్తున్నాడు అనుకున్నాను, కానీ నిన్ను కవర్ చేస్తున్నాడని తెలుసుకోలేకపోయింది. అయినా నా ఫేస్ ని చూస్తే మీకు మోసం చేయాలని ఎలా అనిపించింది? నా ఫేస్ ని ఎప్పుడన్నా క్లోజ్ లో చూసారా? అమాయకత్వానికి అంబాసిడర్ లా ఉంటానే. ఇది కరెక్టే. నన్నేం చేయమంటారు? నన్నేం చేయమంటారంటే, నా ఫోటో చూసి అందరూ ఇంటికి వస్తున్నారు, మాట విని పారిపోతున్నారు. మరి పారిపోక 10,000 వాట్ మైక్ సెట్ సౌండ్ లో ఉంటది నీ వాయిస్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. పిలవకు, లోపలికి వెళ్ళు. ఎలా ఉన్నారా? ఏదో బతికే ఉన్నానులే. నీ పెళ్లికి మేము రాలేకపోయాం, అందుకే ఒకసారి మా చెల్లెమని పలకరించి వెళ్దామని వచ్చాం. పలకరించి వెళ్తారా? శృతి, వీళ్ళు నా చిన్నటి ఫ్రెండ్స్, మన పెళ్లికి రాలేకపోయారు, అందుకే ఒకసారి మనం చూసి వెళ్దామని వచ్చారనమాట. చెల్లెమ్మ ఎంత లక్షణంగా ఉందిరా. అవునరా, చెల్లెమ్మ వాయిస్ చాలా బాగుంటదని బయట టాకు. పెళ్లి చూపుల్లో కూడా తన పాట వినే నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావట. ఒక్కసారి తన పాట వినాలనుకున్నావురా. వద్దబ్బా. ఏట్లా నీ స్వార్థం? నువ్వు ఒక్కడే వినాలా మా చెల్లెం పాటలు? మేము వినకూడదా? వద్దురా అని చెప్తే వినవా నువ్వు? నేను వినను. ఈ రోజు మా చెల్లెం పాట వినాల్సిందే, మేము పరవశించాల్సిందే, లేదంటే ఇక్కడ చచ్చిపోతాం. వదిలే, వినిపించాయి. వద్దురా, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాడు విని చచ్చిపోవాలనుకున్నప్పుడు ఆఫ్ చేయలేవు, వాడు విని చచ్చిపోవాలన్నాడు. సరే, మీకు ఇన్సూరెన్స్ ఉందా? చెల్లెమ్మ, మా వాడికి ఎప్పుడు ఇంతే జోకులు. నువ్వు పాడమ్మా. సరే పాడు. సవరించాలి ఎవరో అన్నయ్య, నా పాట నచ్చి ఆనందంతో గెంతులేస్తున్నారా? అది ఆనందం కాదే, ఆర్తనాదాలు. మీరు ఆగండి అన్నయ్య. రాక రాక మా ఇంటికి వచ్చారు, ఏమన్నా తీసుకోవాల్సిందే. నువ్వు లోపలికి వెళ్తే రెస్ట్ తీసుకుంటారే. సంధి జ్వరం వచ్చింది. అదేట్రా చెల్లెం స్వరపేటకి అలా ఉంది. అది స్వరపేట ఏంట్రా, నా పాలిట శవపేటిక. ఒరే అరవింద్, నీ బతుకు ఏ ఫిలిం బై అరవింద్ అయిపోయింది కదరా. ఫిల్మ్ బై అరవింద్. అది కాదురా. యావండి యావండి, ఏంటి? నాకు జాతీయ స్థాయి పాటల పోటీలో పాల్గొని ప్రైజ్ తెచ్చుకోవాలని ఉంది. అలాంటి పిచ్చ పిచ్చ వేషాలు మాని. మీరేమన్నా అనుకోండి, నాకు ప్రైజ్ కావాలి, ప్రాక్టీస్ చేస్తాను. అంబా అమ్మా అమ్మా అంబా అంబా ఓ అంబా.
ఏంట్రా ఏంటి ఎవడో డైరెక్ట్ ఇంట్లోకి వచ్చావు? ఏం లేదండి, ఆ. పొలంలో నాకు ఏది మేత తప్పిపోయింది. తప్పిపోతే పొలంలో ఎత్తుకోవాలి, ఎక్కడికి ఎందుకు వచ్చావు? దాని అరుపు ఇంట్లో నిలబడట్లేదు. అది గేదె కాదురా. ఏమండి, చిన్నప్పటి నుంచి నా గేదెలు పెంచాను. ఆ గేదె వాడికి నాకు తెలీదా? గేదె కాదని చెప్తున్నానా? అది గేదె కాదు. రేయ్, ఆగు. హలో, గేదె ఇంటికి వచ్చేసిందా? సరే ఉంటాను, అయితే పెట్టే. ఇప్పుడైనా నమ్ముతావా? గేదె కాదు. మరి ఎవరు? అది మా ఆవిడరా. మీ ఆవిడ? ఆ. నేనే నమ్మను. శృతి, ఏదో సార్ పాడవాలండి. పాటంట పాడు. అమ్మా. సేమ్ మా గేదె గొంతులా ఉంది. మిమిక్రీ షో అయిపోయింది కదా. నువ్వు ప్రతిదానికి ఇలా పాటలు పాడితే వీధిలో జనాలు కంగారు పడరు. పాడతాను. పాడుతావా? వినండి. పాడమని నన్నడగవలన పరవశించే పాడనా. యావండి, ఏంటండి ఏం చేస్తున్నారు? పాటలు ఆపని తెలుసుకున్నాను, నేనే పైకి పోదామని డిసైడ్ చేసి. నా పాటతో మీ మనసు మారుస్తాను చూడండి. గల్లు 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 నమ పంగనే. అల్లుడు గారు, అల్లుడు గారు ఊరేసుకుంటున్నారా? లేదు, ఉయ్యాలు వేసుకుంటాను ఊరావుని. అల్లుడు గారు రేయ్. మీరు ఊరేసుకోవద్దు. అల్లుడు గారు ఆపాల్సింది నన్ను కాదు, వెళ్ళి నీ కూతురు నాపు. సార్ పార్సల్. ఏం బాబు, అమ్మాయి కోసం ఏమైనా గిఫ్ట్ తీసుకొచ్చావా? దీన్ని పత్తి అంటారు. మీ అమ్మాయి పాటలు పాడినప్పుడు చెవిలో పెట్టుకోవాలి. అలా పెట్టుకోకపోతే మీ చేతులతో నా ముక్కులో పెట్టాల్సి వస్తుంది. అయ్యేం మాటలు అల్లుడు గారు, సర్దుకు పోవాలి మీరు. ఏంటంటే సర్దుకుపోయేది. ఆ దేవుడు లేళ్ళేంటో గాని గేదె పర్సనాలిటీ నీకు ఇచ్చాడు, గేదె గొంతు మీ అమ్మాయికి ఇచ్చాడు. మీ అద్దరిని నాకిచ్చి నాకించేసాడు. నేను సర్దుకుపోయినా సరే కాలనీ మొత్తం సర్దుకుపోయి కాలనీ ఖాళీ చేసుకుని వెళ్ళిపోతుంది. చూడండి వేరే గతి లేక. సార్ పక్కిళ్ళ వాళ్ళు పోతున్నారంటే ఒక అందం ఉంటుంది. 10 ఇళ్ల అవతలున్న వాళ్ళు మీరు కూడా పోతే ఎలా సార్? మరి ఏం చేయమంటారండి? మీ ఆవిడ పాడిన పాటలకి మా నాన్నకి పక్షవాతం వచ్చిందండి. ఏంటి మా ఆవిడ పాటకా? ప్రశాంతంగా పడుకుని 3 రోజులైందండి. 3 రోజులైందండి. చూసారా మామగారు, ఇది వరుస. నమస్కారం. ఎవరు మీరు? ఏంటి ఎలాగొచ్చారు? మీ ఆవిడ చేత ఓ పాట కచేరీ పెట్టియాలండి. మా ఆవిడ చేత పాట కచేరియా? మా ఇంటి బైపోర్షన్లో ఒకడు 5 సంవత్సరాల నుంచి అద్దుకుంటున్నాడు, కానీ రూపాయి బిళ్ళ రెంట్ కూడా ఇట్లేదండి. ఆవిడ చేత ఓ పాట పాడిండండి, వాడు కూడా పోతాడేమో. మీకు కావాలంటే ₹1,00,000 ఇస్తాను. ₹1,00,000? ఇంకో 1,00,000 తీసుకోండి. సర్లేండి, మాట్లాడతాను. మీరు వెళ్ళి థాంక్యూ సార్. చూసేవాళ్ళు మా అమ్మాయి ఎందుకు పనికిరాదన్నావుగా 2 లక్షలు వచ్చాయి. నాన్న, కచేరీకి ప్రాక్టీస్ చేస్తాను. నవమన్మధుడా అతి సుందరుడా నేను వలచిన గనుడు అక్క ఎవరే అతగాడు. ఆ వలస వెళ్ళిపోయే వాళ్ళతో నేను కూడా వలస వెళ్ళిపోతాను. యావండి, నేను వస్తున్నా, ఉండండి. అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టానంటే గనక. నేను బ్యాంక్ ఆఫ్ బోర్బండ జనరల్ మేనేజర్ నండి. ఎస్, నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అండి. ఈ రోజు ఈ బోర్బండ బ్రాంచ్ కి సడన్ గా నేను విజిటింగ్ వచ్చాను. ఎవడ ఎగిరిపోతాడో ఈ రోజు నేను చూస్తాను. ప్లస్ ఇంకెవరు రాలేనట్టుంది, టైం అయిపోయింది. సార్ మీరేంటి సార్ ఇలా వచ్చారు? ఎన్ని లేట్ గా వచ్చావు నువ్వు? మీరే కదా సార్ మీ ఎంట్రీ తర్వాత నా ఎంట్రీ అన్నారు. ఇదే మరి నాకు మండేది. ఎలా ఉందో బిజినెస్ అంతాను? అందరికి లోన్లు ఇస్తున్నారా? తీసుకున్న వాళ్ళు మళ్ళీ కడుతున్నారా? ఇదిగోండి సార్, వీళ్ళందరూ మనకి లోన్ రికవరీలో బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు అనమాట. ఇతను రేపు ఇస్తాడు, వీడు ఎల్లుండి ఇస్తాడు. ఈ ఒక్క కస్టమర్ మాత్రం చాలా ఏడిపించేస్తున్నాడు సార్. నేను ఏడిపిస్తాగా. కలిపి నెంబరు. లోన్లు తీసుకున్నప్పుడు బాగానే తీసుకుంటారు, కట్టమన్నప్పుడే చెప్పు. హలో హలో, వినబడుతుందా అమ్మా? వినబడుతుంది. రాంగ్ నెంబర్ అండి. అయ్యో నేనేమి చెప్పకుండానే రాంగ్ నెంబర్ అంటావేంటమ్మా నువ్వు? చెప్పండి. నేను బ్యాంక్ ఆఫ్ బోరబండ నుంచి మాట్లాడుతున్నాను, జనరల్ మేనేజర్ ని. ఎవరండి? బ్యాంక్ ఆఫ్ బోరబండ నుంచి జనరల్ మేనేజర్ ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మా దగ్గర ఓలేటి లక్ష్మి గారు 10,000 అప్పు తీసుకున్నారమ్మా. ఎవరండి? ఓలేటి లక్ష్మి గారు
10,000 అప్పు తీసుకున్నారు, 2 సంవత్సరాలైంది, ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా కట్టలేదు. లక్ష్మినా పిలుస్తానుండండి. నువ్వు లక్ష్మి గారు కాదా నువ్వు? లక్ష్మి, ఓ లక్ష్మి, ఓ నచ్చిందా? మాయా లక్ష్మి వచ్చిందా? ఎవరు కావాలండి మీకు? నువ్వెవరా మధ్యలోని? మీరెవరండి? ఇప్పుడు చెప్పిందంతా మళ్ళీ చెప్పాలా? బుర్ర కదంతా మొదటి నుంచి. నేను జనరల్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్ బోరబండి నుంచి మాట్లాడుతున్నాను. ఓలేటి లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకుని 2 సంవత్సరాలు అయింది. హలో, ఎవరండి? ఎవరండి? ఒరి మీ దుంపలు దగ్గర ఎంతమంది ఉన్నారా ఇంట్లోని? నేను జనరల్ మేనేజరు. స్టెప్లేజరా, మా ఇంట్లో టీవీ లేదండి. రే నీకు చెవుడుందా? ఫోన్ చెవు దగ్గర పెట్టి మాట్లాడి చెప్తాను. నువ్వు ఒక నిమిషం అండి. ఇప్పుడు నేను జనరల్ మేనేజరు బ్యాంక్ ఆఫ్. ఓహో, మేనేజరా, అర్థమైంది. ఇంతకీ మీరు ఏం చేస్తారండి? నేను బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నా, జనరల్ మేనేజర్ ని. బ్యాంక్ ఆఫ్. ఏం కావాలండి? దేనికి ఫోన్ చేయ? ప్రాణాలు తీసేస్తున్నారు. ఏది నా ఫోన్ ఎక్కడ ఉంది? పాపం మేనేజర్. హలో, ఏం కావాలండి? ఎవరు కావాలండి మీకు? తేపకొకడు వస్తాడు ఏంటి లైన్ లోకి? ట్యాప్ అండి, వాటర్ ట్యాప్ అండి. లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారు, 2 సంవత్సరాలు అయింది, మళ్ళా మారింది. ఇప్పటిదాకా పైసా కట్టలేదు. లోను ఎప్పుడు కడతారా కట్టరా అని అడుగుతున్నాను. ఎవరండి? ఏం తీసుకున్నాళ్ళకు లోన్ ఇచ్చావు నువ్వు? చెప్పు, ఎందుకు ఇచ్చావు లోను? దుంప తెంచుతున్నారు ఒక్కొక్కరు. హలో, ఓలేటి లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకుని 2 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా. వచ్చినట్టు తీసుకో. హలో హలో, డబ్బులు ఫ్యాన్ జేబులో ఉన్నాయి, వెనకాల తీసుకో. చెప్పండి గురు, చెప్పండి. ఏంటి ఇక్కడ నేను మాట్లాడుతుంటే తమాషాలుగా ఉందా మీకు? అంటే కొబ్బరి నూనె వచ్చాడండి తీసుకుందామని. ఇప్పుడు కొబ్బరి నూనె ఎక్కడ రాసుకుంటావా నువ్వు కొనుక్కుని? నేను బ్యాంక్ ఆఫ్ బోరబండి జనరల్ మేనేజర్ మాట్లాడుతున్నాను. చెప్తారండి, చెప్తారండి దగ్గర నుంచి మీరు. ఓలేటి లక్ష్మి గారు మా బ్యాంకులో 10,000 రూపాయలు లోన్ తీసుకున్నారు. హలో, ఎవరండి? గడికి ఒక లైన్ లోకి వస్తాడేంటయ్యా మళ్ళీ మీరు? కానీ అసలు రే ఒకటి అడుగుతాను చెప్పు, మీరు అందరూ ఎక్కడ ఉంటారు? మీరు అది మోడేకూరండి. మోడేకూరులో ఎక్కడ ఉంటావు? అది మురుక్కాలు పక్కనండి. అందులో దూకి సవరా నువ్వు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీరందరూ ఒకే దగ్గర ఉన్నారా? ఉన్నామండి. ఒకే దగ్గర పడుకుంటారా? చిచ్చి పడుకోవండి, మా ఆవిడ కింద బెడ్రూమ్ లో పడుకుంటుంది, బిల్డింగ్ మీద పడుకుంటానండి. ఆ బిల్డింగ్ మీద దూకి సావరా నువ్వు. నేనేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? సరే, ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మేమంటే పొద్దున్న 10 మంది ఉంటామండి. పొద్దున్న 10 మంది ఉంటాం, చుట్టాలు వస్తే 20 మంది ఉంటాం. ఈ కాదు నేను చెప్పేది. ఇప్పుడు నువ్వేం చేస్తుంటావు చెప్పు? ఒక నిమిషం ఆగండి. సుబ్బారావా గుడుగుడు సుబ్బారావా, సుబ్బారావా పైకెళ్ళిపోయావా, జై బోలో సుబ్బారావుకి. హలో హలో, ఏం చేస్తున్నారా మీరు అక్కడ? అంటే వాళ్ళ మా తాతగారు పోయిన రోజండి. ఆయన ఎప్పుడు పోయాడు? ఎల్లుండండి. ఎల్లుండి పోవడం ఏంటయ్యా? మీ ఇంట్లో అక్కడ ఎవరు పోతే నాకెందుకు? ఓలేటి లక్ష్మి గారు ఉంటే పిలవండి. పొద్దున్న గేదెలు తోలుకెళ్ళారండి మా ఇంట్లోని. మనసులో ఏదో పెట్టుకున్నారు. చంపేస్తాను మళ్ళీ ఏమన్నా. నేను ఎప్పుడు పేమెంట్ అడగను. హలో హలో, ఎవరో ఒక లైన్ లో రండిరా. దాని నుంచి అడిగి చెప్పిన సోదంతా మళ్ళీ మీకు చెప్పాలని చెప్తారా? నాకు చెప్పండి. అది కాదయ్యా. ఓలేటి లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకుని 2 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా ఒక పైసా కూడా కట్టలేదు. మా వాళ్ళు ఇచ్చారు. మీ వాళ్ళు కడతారా లేదా ఇప్పుడు? ఏంటండి ఉన్నారా అండి? బతికే ఉన్నాను రా. అదే మీరు ఏంటండి, మేము అంతా ఫ్యామిలీ గల కుటుంబం అయితే మీరు ఫోన్ చేసి ఇస్తా ఉంటారు. ఎవరు కావాలి చెప్పండి. చెప్పండి. ఫోన్ ఛార్జింగ్ అయిపోయినట్టుందిరా, పదండి లోపలికి వెళ్దాం. ఎందుకు ఇచ్చావు లోన్ చెప్పు నువ్వు? మీరు ఇప్పటికే చాలా కష్టపడ్డారు, మీరు వదిలేండి సార్, నేను వెళ్ళి తెచ్చేసుకుంటాను. తెచ్చేసుకుంది కానీ రా, ఒకేసారి డైరెక్ట్ గా హెడ్ ఆఫీస్కి వచ్చేస్తే ఊస్టింగ్ లెటర్ రాసి ఇచ్చేస్తాను.